ప్రియ స్నేహితులకు, ప్రియ సోదరులకు, సోదరీమణులకు, ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా శుభావందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మనం సమాజంలో అనేక రకాలుగా మరి యొక్క భారతదేశంలో మరి ఎక్కువగా కులం అనేటువంటి దాని మీద ఎక్కువ శాతం మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ఎలా ఉన్నాయంటే అవి మాటల తోటాల్లాగా పేలుతూ ఒకళ్ళకంటే ఒకళ్ళు హీనపరచబడుతూ మరి వారి యొక్క జీవితాలలో నేను అనవసరంగా వీళ్ళతో నేను అనిపించుకుంటున్నాను, దేవుడా నువ్వు నన్ను ఈ కులంలో ఎందుకు పుట్టించావు, మరి అలాంటి కులంలో నన్ను ఎందుకు పుట్టించలేనటువంటి లేదు అని బాధపడేటువంటి వారు కొందరు, మరికొందరు కులహంకారంతో పెరిగిపోతున్నటువంటి వాళ్ళు కొందరు, ఇలా రకరకాలైనటువంటి మనుషులు ఈ కులం మీద రకరకాలైనటువంటి విషయాలు చేస్తూ ఉన్నారు. దీని విషయంలో మరి మీ అందరికీ కూడా ఒక మంచి మెసేజ్ లాగా ఒకటి అందియాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఈ యొక్క విషయాన్ని మీరు అందరూ కూడా స్వీకరిస్తా కానీ మీరు అందరూ కూడా ఆలకించి తద్వారా మీరు అందరూ కూడా ఎంతగానో మరి సంతోషిస్తారని నేను అనుకుంటున్నాను. కులం అంటారు. ఏం కులం చెప్పాలి? మనమంతా లోకులం, కలిసి ఉంటే స్నేహితులం. మనమంతా లోకులం, కలిసి ఉంటే స్నేహితులం. సృష్టిలోని మానవులం, కష్టించే శ్రామికులం, శ్రమించే శ్రామికులం. హలం పట్టిన కర్షకులం, ధనమున్న ధనికులం, కొందరికేమో అధికులం. దేశ రక్షణలో సైనికులం, యవ్వనంలో ప్రేమికులం, పాలించే పాలకులం. బాల్యంలో బాలకులం, దైవ సన్నిధిలో వైదికులం, దేవుని పూజించే భక్తులం, పఠించే పాఠకులం. చూస్తుండే వీక్షకులం, వినేటప్పుడు ప్రేక్షకులం, నేర్చుకునే సాధకులం. వ్రాస్తున్న సంపాదకులం, గుంపుగా ఉన్న అనేకులం, బోధించే బోధకులం, నావను నడిపే నావికులం. వాహనాన్ని నడిపే చోదకులం, మాటలు నేర్చిన మాంత్రికులం, దేవుడు లేడనే నాస్తికులం, దేవుడున్నాడనే ఆస్తికులం. ఏమీ తెలియని అనాగరికులం, ఎవరూ లేని అనామకులం, ఎవరేమన్నా అమాయకులం, ఏం చెప్పాలో తెలియని అవివేకులం. అన్నీ తెలిసిన వివేకులం, లోకంలోని లోకులం, చెవులకు ఊగే లోలాకులం, పుట్టి పెరిగిన స్థానికులం, సరసం తెలిసిన సరసీకులం, గ్రామాన తిరిగే సంచాలకులం. ఆరాధించే అర్చకులం, నిత్యం దేవుని ఆరాధికులం, దైవం చెప్పిన సాత్వికులం. నడిపించే నాయకులం, హింస పొందిన చిత్రీకులం, హింసించే హింసకులం, కష్టఛేదనలో సాహసీకులం. దస్తావేజులకు లేఖీకులం, స్నేహం చేస్తే సహవాసికులం, వలస వల్ల కాందీశీకులం, ప్రవర్తనలో ప్రాదేశికులం, లోకమందు యాత్రికులం. ధర్మానికి ధార్మికులం, భక్తి ప్రవక్తులలో ఆధ్యాత్మికులం, చరిత్ర తెలిసిన చారిత్రికులం, మానవ ప్రాంతానికి పూర్వీకులం, మా ప్రాంతానికి పూర్వీకులం, మాట తప్పని ప్రామాణికులం. కులం అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ఎన్ని కులాలు ఉన్నాయి? మనం అందరం అదే కులానికి సంబంధించిన వాడు. ఒకవేళ నువ్వు రాస్తున్నావా, నువ్వు దానికి సంబంధించినటువంటి వాడిగా ఉంటుంది. నువ్వు చేసే దానిని బట్టే నీకు ఉంటుంది. అంతేగాని కులాలతోనూ కుచితాలతోనూ మన యొక్క జీవితాలను నాశనం చేసుకోకూడదని, దాని వలన మనం అనేకులకు మనము మరి కంటగింపుగా తయారవ్వకూడదని మీ అందరికీ కూడా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.